ఇక లిక్కర్ రేట్లు పెరగబోతున్నాయట. కష్టం వచ్చింది మనందరికీ. ఏడైంది మన దగ్గరనేనా? ఇక్కడే హైదరాబాదే. సో మొత్తం తెలంగాణ అంతా మద్యం రేట్లు పెరగబోతున్నాయట. ఆ రేట్ల పెంపు మీద సందిగ్ధత ఏర్పడ్డదట. అంటే పెంచాలనా వద్దా అని ఆలోచిస్తున్నారట. పెంచరాదు ఏముందిగా, మీరు పెంచడం వల్ల ఏమన్నా లిక్కర్ సేల్స్ ఏమైనా తగ్గుతాయి అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. అసలు ఒక్క రూపాయి కాదు కదా, 5 పైసలు కూడా తగ్గాయి. ఎందుకంటే అట్లా తయారు చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని. స్వల్పంగా పెంచాలన్న ధరల నిర్ణయ కమిటీ 4వ తేదీనే సర్కారుకు నివేదిక అందజేత. స్వల్పంగా కాదు, నువ్వు ఎంత గట్టిగా పెంచినా తాగేదే ఊగేదే, ఏ మాత్రం సమస్య లేదు. కిడ్నీలు ఖరాబ్ అయినా, ఇంకేదన్నా లివర్ ఖరాబ్ అయినా అది మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు, లిక్కర్ తాగుబోతుల తెలంగాణ చేసిర్రు, ఇది చేసిర్రు, అది. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు వచ్చిన తర్వాత షాపులు పెంచినావు, పెద్ద పెద్ద బార్లకి, ప్రీమియం బార్లకి పర్మిషన్లు ఇచ్చినావు. బెల్ట్ షాపులు అయితే అప్పుడెన్ని కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అవి పొద్దుగాల 6 గంటల నుంచే వైన్ షాపులు నడుస్తున్నాయి కొన్ని చోట్ల అన్అఫీషియల్గా. రాష్ట్రంలో మద్యం ధరల సవరణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం ధరలు పెంచే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ధరల నిర్ణయ కమిటీ ఈ నెల 4వ తేదీన ఒక తుది నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిందట. ధరలు స్వల్పంగా పెంచాలంటూ ఎక్సైజ్ శాఖకు సిఫారసు చేసిందట. ముడిసరుకుకు ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగినందున ధరలు సవరించాలంటూ లిక్కర్ తయారీ కంపెనీల ప్రతినిధులు ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో కమిటీ అన్ని కోణాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంది. గత నెలలో మద్యం తయారీదారులు అసోసియేషన్లతో జరిపిన సంప్రదింపులు, ఇతర ప్రాంతాల్లోని మద్యం ధరలు, ముడిసరుకు పెరుగుదల వంటి అంశాల ఆధారంగా ఈ ప్రతిపాదన చేసింది. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలు సవరించాలి. గతంలో 2017లో పెరిగిన ధరలను తిరిగి 2020 మే నెలలో, అనంతరం 2023 మే నెలలో పెంచారు. ఈ లెక్కన ప్రతి 2 ఏళ్లకు పెరగాల్సిన ధరలు 3 ఏళ్లకు ఒకసారి చొప్పున పెంచుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్లకు ఈ సవరణ ప్రక్రియ తెరపైకి వచ్చింది. అయితే కమిటీ నివేదిక చేతికి అందిన ధరల పెంపునకు సాంకేతికంగా రంగం సిద్ధమైన దీన్ని అమలు చేయాలా వద్దా అనే అంశంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. సరఫరా కంపెనీల డిమాండ్లు అంగీకరించాలా లేక ప్రస్తుత యథాతథ స్థితిని కొనసాగించాలా అనే ఊగిసలాటలో ప్రభుత్వం ఉన్నదట. ప్రభుత్వం ఈ స్థాయిలో ఆలోచించడానికి పొరుగు రాష్ట్రాల్లో మద్యం చౌకగా లభిస్తుండడమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నదట. మనకు వాడికి రేటు డిఫరెన్స్ ఉందట. ఇప్పుడు బార్డర్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈడేం దగ్గర కొనేది తక్కువ దొరుకుతుందని ఆడి బార్డర్ దాటి అక్కడ కొనుక్కొచ్చుకుంటున్నారనమాట. ప్రభుత్వం ఈ స్థాయిలో ప్రస్తుత నివేదిక ప్రకారం తెలంగాణ మద్యం ధరల్ని వెంటనే పెంచాల్సి ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న ధరల వ్యత్యాసం ఎక్సైజ్ శాఖను కలవరపెడుతున్నదట. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర, ఇక్కడ మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఎక్సైజ్ విధానం వల్ల అక్కడ ఏకరూప సుంకాలు అమల్లోకి వచ్చినాయట. ప్రీమియం విదేశీ బ్రాండ్ల ధరలు గణనీయంగా తగ్గినాయట. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ఉత్పత్తులపైన పన్ను మినహాయింపులు ఇస్తుండటంతో తెలంగాణ కంటే ఆ రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి తెచ్చిందట. కథం అయిపోయాయి. మరి ఆడ 99 దొరుకుతాయి, 150 రూపాయలు పెట్టి ఎందుకు కొంటారు? తెలంగాణలో 110 రూపాయలు ఉందట చీప్ లిక్కర్. అది ఒరిజినల్ చాయిస్ అట. ఒరిజినల్ చాయిస్ ఉదాహరణకు ఓల్డ్ అడ్మిరల్ లేదా ఒరిజినల్ చాయిస్ వంటిలో లో రేంజ్ బ్రాండ్ క్వార్టర్ ధర ఏపీలో 99 ఉంటే తెలంగాణలో 110 ఉందట. మనం తొందరగా తాగాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు 99, 110 కాదు, 200 ఉన్నది తాగుతారు. గాడిదాకా ఎందుకు పోయేది, ఏమో గంత దూరం పోతారు, పోయి పక్కనే వైన్ షాప్ పెట్టుకుని అని చెప్పి తొందరగా తాగాలన్నది అనుకో, ఎంత రేట్ అయినా పర్లేదు దగ్గరికే పోతాడు. అది కూడా ఒకటి ఉంటుంది. సో మొత్తానికి అయితే రేట్లు పెరుగుతాయట. ఇది పెరిగాయంటే 100% పెంచుతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ బాటిల్స్, ఈ సీసాలు తయారయ్యేది, ఇది కూడా దాంట్లో కూడా గ్యాస్ కానీ ఇంకా దానికి ముడిసరుకు రేట్లు పెరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల అనేది మొన్నదాకా చర్చ జరిగింది. సో దాంతో అప్పుడే పెంచాలనుకున్నారు, మొత్తానికి పెంచబోతున్నారు. చలో.